పుష్పది రైజ్ లో కేశవగా నటించిన జగదీష్ ప్రతాప్ భండారి ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు. ఈ పాత్ర కథను ముందుకు నడిపిన ముఖ్యమైన భాగం. జగదీష్ వాయిస్ ఓవర్ కథకు ప్రాణం పోసి పుష్పరాజ్ యొక్క పెరుగుదలలో కీలకమైన పాత్ర పోషించింది. అయితే పుష్ప ది రూల్లో కేశవ పాత్రకు సరైన ప్రాధాన్యం లేకపోవడం అభిమానుల్లో కొన్ని ప్రశ్నలను తెరతీసింది. సూసైడ్ కేసు ఆరోపణల కారణంగా జగదీష్ వార్తల్లో నిలిచారు. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో ఆయన షూటింగ్ నుంచి కొంతకాలం దూరంగా ఉండాల్సి వచ్చింది. తరువాత బెయిల్ మీద విడుదలైన తర్వాత మాత్రమే షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ లీగల్ ఇష్యూస్ కారణంగా పుష్పది రూల్లో కేశవ పాత్రకు తగ్గ ప్రాధాన్యం ఇవ్వలేకపోయారేమో అన్న అనుమానాలు ఉన్నాయి. పుష్పది రైజ్ లో కేశవ పాత్ర పుష్పరాజ్ కు మానవీయ కోణాన్ని తీసుకురావడంలో సహాయపడింది. ఇది ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్ట్ ఏర్పరచింది. కానీ పుష్పది రూల్లో ఆ పాత్రను తగ్గించడం వల్ల కథ పాక్షికంగా లోపించింది అని కొందరి అభిప్రాయం. పుష్పది రూల్లో కేశవ పాత్ర తగ్గిపోయినప్పటికీ అభిమానులు పుష్ప 3లో ఈ పాత్రను మరింత బలంగా మలచాలని ఆశిస్తున్నారు. జగదీష్ పాత్ర పుష్పరాజ్ పాత్రకు మళ్లీ మద్దతుగా నిలవాలని ఆశిస్తున్నారు. మీ అభిప్రాయం ఏమిటి? కేశవ పాత్రకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని మీరు అనుకుంటున్నారా? కామెంట్స్ లో మీ అభిప్రాయాలను తెలియజేయండి.